దేశంలో చాలా చోట్ల బాంబు దాడులు జరిగే అవకాశాలున్నట్లు నిఘా వర్గాలైతే చెప్పాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్‌లో ఈ యొక్క దాడులు ఎక్కువ జరిగే అవకాశాలున్నట్లుగా అయితే తెలుస్తోంది. ఇప్పటికే నిఘా సంస్థలైతే వీటిపై దృష్టి పెట్టాయి. పోలీసులకు కూడా ఇన్ఫార్మ్ చేశాయి. ఏ రాష్ట్ర పోలీసులకి ఆ రాష్ట్రం, అలాగే దేశంలో అన్ని నిఘా సంస్థలైతే పనిచేస్తున్నాయి. ముఖ్య కారణం ఏంటంటే 2008లో 26/11 అంటే 2008 నవంబర్ 26న జరిగినటువంటి ముంబై దాడులు ఏవైతే ఉన్నాయో, ఈ దాడుల విషయంలో ప్రముఖ సూత్రధారి అయినటువంటి తహవూర్ హుస్సేన్ రాణా అనేవాడు దొరికాడు. అమెరికాకి దొరికాడు. అమెరికా అయితే ఇప్పుడు మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ అమెరికా నుండి వచ్చినటువంటి తహవూర్ రాణాని అయితే విచారిస్తున్నారు. సో వీడు నిజాలు చెబుతాడని చాలా సంస్థలు అయితే భయపడుతున్నాయి. చాలా మంది వ్యక్తులు కూడా భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి కొంతమంది ఇక్కడ బాంబు దాడులు జరిపే అవకాశాలు ఉన్నట్లు కూడా నిఘా సంస్థలు అయితే చెప్పాయి. నిఘా సంస్థలు ఏమంటున్నాయంటే అప్రమత్తంగా ఉండండి, దేనికైనా మంచిది అనేది దీని యొక్క సారాంశం. ఇంకా అసలైనటువంటి సూత్రధారులు చాలా మంది ఉన్నారు. ఆ సూత్రధారులు ఒకడు చనిపోయాడు, 2 అనారోగ్యంతో ఉన్నారు, మరొక 6 అయితే ఇంకా పాకిస్తాన్లో ఉన్నారు. పాకిస్తాన్ అరెస్ట్ చేసామని చెప్పింది వాళ్ళందరినీ, కానీ అరెస్ట్ చేయలేదు. కేవలం హౌస్ అరెస్ట్ చేసింది. వాళ్ళు వాళ్ళ యొక్క పనుల్ని యథేచ్ఛగా స్వేచ్ఛగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ తహవూర్ రాణా అనేవాడు భారతదేశానికి వచ్చాడు. నిజానికి ఈ తహవూర్ రాణా కూడా నన్ను భారత్ అప్పగించకండి అని అమెరికాని చాలాసార్లు ప్రాధాయపడ్డాడు. సుప్రీంకోర్టుల్లోనూ అక్కడ సెనేటర్ కోర్టుల్లో కూడా చాలా వరకు అప్పీల్ చేసుకున్నాడు, కానీ అన్ని కోర్టులు కూడా తిరస్కరించాయి. కాకపోతే ఇప్పుడు డేవిడ్ కోల్మన్ హెడ్లీని మాత్రం ఇవ్వడానికి అంగీకరించడం లేదు అమెరికా. వాడు కనుక వస్తే ఇంకా మరికొన్ని నిజాలు తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ తహవూర్ రాన్ అనేవాడు వీళ్ళిద్దరికీ సహాయం చేసినటువంటి ఇంకొకటి పేరు చెప్పాడు. ఇప్పుడు వాడు కనుక దొరికితే మళ్ళీ ఈ పాకిస్తాన్ లో ఉన్నటువంటి నిఘా సంస్థలు వాడిని చంపేస్తాయని వాడి పేరు బయటికి చెప్పకుండా వాడిని పట్టుకునే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి.